ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నవరాత్రి మహోత్సవములు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లో అమ్మవారి కలశస్థాపన చేసుకొని 9 రోజులు కూడా అంటే 9 రాత్రులు అమ్మవారిని అర్చించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ సమయం అనేటువంటిది ఎక్కువగా దొరకలేని కారణం చేత ఎలా చేసుకోవాలి అనుకునేటువంటి వారందరికీ కూడా దేవి షోడశి అని చెప్పి అమ్మవారికి సంబంధించిన ఒక 16 నామాలు మీకు నేను చెప్తాను. చక్కగా ఇంట్లో ఒక పీట మీద ఒక వస్త్రం, ఆ వస్త్రం మీద బియ్యం పోసి కలశం పెట్టి కొబ్బరి బోండం లేదంటే పీచు ఉన్నటువంటి కొబ్బరికాయని కలశంగా పెట్టి పైన ఒక జాకెట్ ముక్క పెట్టండి. అమ్మవారిని ఆవాహన చేసుకున్న అనంతరం నేను మీకు ఇప్పుడు 16 నామాలు చెప్తాను. ఆ 16 నామాలతో చక్కగా అమ్మవారిని ప్రార్థించండి, అమ్మవారికి అర్చన చేయండి, కుంకుమార్చన. అలా అమ్మవారికి పూర్తి చేసుకున్న తర్వాత బెల్లం ముక్కో పండో ఫలమో లేదా నెయ్యి బెల్లము వేసినటువంటి గుడాన్నము అమ్మవారికి నివేదనగా ఉంచండి. ఈ విధానాన్ని ఖచ్చితంగా ఈ 9 రాత్రులు అనుసరించండి. 5 నుంచి 8 నిమిషాలలో అర్చన పూర్తి అవుతుంది. అలాగే ఇంకా ఏదైనా సాయంత్రం సమయంలో కొంచెం మనకు సమయం దొరుకుతుంది అంటే మన పీఠమునందు ఛానల్లో చండీ సప్తశతి వీడియో కూడా ఆడియో ఉంచటం జరిగింది. సాయంత్రం పూట 1 గంట 16 నిమిషాల సమయం తీసుకొని చక్కగా రోజు ఒక్కసారి ఆ చండీ సప్తశతి పారాయణను విని అమ్మవారికి ఏదైనా ఒక కొబ్బరికాయ పండు ఫలం మరలా నివేదన పెట్టినట్లయితే సూక్ష్మంలో మోక్షంగా సమయం లేదు అని బాధపడుతూ ఎలా చేయాలని కంగారు పడకుండా ప్రశాంతంగా చేసుకోవడానికి వీలుగా ఈ యొక్క ఆరాధన ఉంటుంది. 16 నామాలు నేను మీకు అందిస్తాను. ఆ 16 నామాలతో చక్కగా ఈ రకంగా అమ్మవారి ఆరాధన చేసుకోగలరు. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం త్రిపురాంబాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం జగదంబాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కమలాంబాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం తేజోరూపిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సంపదకారిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కరుణానిలయాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పాలిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శూలిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శూలధారిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పరశివకామిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసిద్ధిప్రదచక్రనివాసిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం విజయప్రసాదిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వవినోదిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కల్మషమోచన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఆశ్రితరక్షిణ్యై నమః. ఇవి 16 నామాలమ్మ. ఇందులోనే ఉన్నాయి కదమ్మా, తేజోరూపిణి ఇందులోనే ఉంది, సంపదకారుని ఇందులోనే ఉంది, పరతత్వాత్మని ఇందులోనే ఉంది, శివకామరూపిణి ఇందులోనే ఉంది, సకలం ఉన్నాయి. కల్మషమోచని అసలు మనిషికి ఉండరాంది అది నాకు తీసేయమని చెప్పి ఆశ్రిత రక్షిణి, అందరినీ కూడా రక్షించేటువంటి తల్లి అని చెప్పి. అంటే ఈ 16 నామాలతో కుంకుమ వేయండి, అక్షతలే వేయండి, పసుపే వేయండి, ఈ ఏదైనా వేయండి. ఈ 16 నామాలు దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని ఓ పండు ఫలమని నివేదన పెట్టండి. ఇంతవరకు చేసుకోగలిగితే శ్రీచక్రము అనేటువంటి దానికి మూలం శ్రీచక్ర మధ్యే స్థితం శ్రీచక్ర సింహాసనే. సాక్షాత్తు అమ్మవారు సింహాసనం ఏమిటి అంటే శ్రీచక్రం అమ్మ. దాని శ్రీచక్రం మీద అమ్మవారి సింహాసనం కూర్చొని ఉంటుంది. అటువంటి ధనానికే ఇంధనం అయినటువంటి ఒక శ్రీయంత్రం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది లోహ సదృశం కానటువంటిది.
అపూయమైన సదృశమైనటువంటిది ఇంట్లో ఉంచుకొని ఇంతగా కుటుంబానికి ఏ లోటు లేకుండా సర్వార్థ సాధక అన్ని విషయాల్ని సాధించుకోగల శక్తిని ఇంటికి ప్రసాదిస్తూ కుటుంబాన్ని ఎల్లప్పుడూ కూడా సాగ్ర వర్ష శత పర్యంతం అంటే 100 సంవత్సరాలు కూడా సుఖేన జీవన సిద్ధ్యర్థం సుఖజీవంతో యావజ్జీవ సౌమంగళ్య సౌభాగ్యాలతో తొలుతూగేటువంటి యోగాన్ని లేదు అనేటువంటి మాటని లేకుండా వరప్రసాదంగా అందించేటువంటి ధనానికి ఇంధనం ఆ శ్రీయంత్రం మన ఇంట్లో ఉంటుంది కదా. 5 నిమిషాలు మనం కూర్చుందామని అనుకుంటే కనుక ఈ 16 నామాలతో తీసుకోగలిగితే అమ్మా